Yeah, good morning, friends. Myself, S.S. Chakravarti, Star Director in Vestige. Good morning, everyone. సో ఈరోజు ఇప్పుడు నేను ఏదైతే చెప్పబోయే ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే ఇట్స్ జస్ట్ 15 minutes ఒక వీడియో అండి. ఇదేంటంటే వాట్ ఈజ్ అవర్ బిజినెస్, ఈ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటి అండ్ దీని గురించి ఒక బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి నేను ముందుకు వచ్చున్నాను. దిస్ ఈజ్ నాట్ ఫైనల్ అండ్ దీని నెక్స్ట్ అవుట్పుట్ అనేది ఏంటనేది మీకు నేను చెప్తాను. అసలు ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏంటి, ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం, ఎక్స్ట్రా ఆపర్చునిటీ కోసం. సో ఒక 2 to 3 hours నాకు ఫ్రీ టైం ఉంది, నేను వర్క్ చేయాలనుకుంటున్నాను. సో అసలు ఏంటి ఈ బిజినెస్ గురించి నేను బ్రీఫ్గా మీకు చెప్తాను ఫ్రెండ్స్. ఓకే, అండ్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆర్ బిజినెస్ ఆపర్చునిటీ, ఇట్స్ కంప్లీట్లీ బిజినెస్ ఆపర్చునిటీ, ఇట్స్ నాట్ ఏ జాబ్. ఓకే, అండ్ ఇది జాబ్ కాదు కాబట్టి ఇందులో ఇన్వెస్ట్మెంట్ లేదు. ఎప్పుడైతే మీకు ఇన్వెస్ట్మెంట్ లేదో ఇందులో ఎటువంటి మీకు రిస్క్ ఉండదు అండ్ ఇందులో మీకు బాస్ ఉంటారు. బాస్ లేరు కాబట్టి మీకు ఎటువంటి ప్రెషర్ ఉండదు. ఈ టైంకి రావాలి, ఈ టైంకి చేయాలి, ఇలాంటి రూల్స్, రెగ్యులేషన్స్, రెస్ట్రిక్షన్స్ ఏమీ ఉండవు అండ్ టార్గెట్స్ ఉండవు. అండ్ ఓన్లీ మనం ప్యాసివ్ ఇన్కమ్ అంటే మన జాబ్ మనం చేసుకుంటూ, మన వర్క్ మనం చేసుకుంటూ ఎక్స్ట్రా సోర్స్ ఆఫ్ ఇన్కమ్ కోసం ఈ బిజినెస్ మీరు స్టార్ట్ చేయొచ్చు. ఓకే, అండ్ కమింగ్ టు పాయింట్, సో రెగ్యులర్గా అంటే నేను డైరెక్ట్గా మీకు పాయింట్లోకి వస్తున్నాను ఫ్రెండ్స్. ఏంటి అంటే ఎవ్రీ మంత్ మన ఇంటికి కావాల్సిన నిత్యావసర వస్తువులు, ఓకే, డైలీ కేర్ ప్రొడక్ట్స్ కానీ, హోమ్ కేర్ ప్రొడక్ట్స్ కానీ, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్ కానీ మనం ఖచ్చితంగా ఎవ్రీ మంత్ మనం యూజ్ చేస్తాం, అవునా కాదా? సో ఎవ్రీ మంత్ వాడుకునే ప్రొడక్ట్స్ అనేవి మనం ఎక్కడ పర్చేస్ చేస్తాం? ఓకే, సో ఎక్కడ పర్చేస్ చేస్తాం? లైక్ సో ఈ ప్రొడక్ట్స్ లైక్ మనం ఇంట్లో వాడుకునే నిత్యావసర వస్తువులు ప్రొడక్ట్స్ ఇవన్నీ కూడా పేస్ట్లు, సోపులు, షాంపూలు, హెయిర్ ఆయిల్, కుకింగ్ ఆయిల్, ఇవన్నీ ప్రొడక్ట్స్ కూడా మనం ఏదో ఒక బ్రాండెడ్, ఏదో ఒక షాపింగ్ మాల్స్లోని ఎక్కడో దగ్గర మనం ఏదో ఒక బ్రాండ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మనం వాడుతూ ఉంటాం. ఓకే, సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మనం ఎక్కడ పర్చేస్ చేస్తాం? ఓకే, లైక్ రిలయన్స్ కానీ, స్మోర్ కానీ, స్పెన్సర్స్ కానీ, డిమార్ట్ కానీ, ఓకే, ఇలా రకరకాల సూపర్ మార్కెట్స్లో, రకరకాల షాపింగ్ మాల్స్లో మనం ప్రొడక్ట్స్ అనేవి ఎవ్రీ మంత్ మనం పర్చేస్ చేస్తాం. ఓకే, సో ఎవ్రీ మంత్ మనం పర్చేస్ చేయడం వల్ల మనకు ఇలా పర్చేస్ చేసే దాన్ని ఏమంటారంటే దీన్ని ట్రెడిషనల్ బిజినెస్ అంటారు. ఓకే, ఈ ట్రెడిషనల్ బిజినెస్లో ఏమవుతుందంటే మీరు ఇంటికి కావాల్సిన మీ నిత్యావసర వస్తువులు ప్రొడక్ట్స్ ఎవ్రీ మంత్ మీరు ఎన్నో సంవత్సరాల నుంచి మనం కొంటున్నాం. కొన్నప్పటికి కూడా సో ఇక్కడ ఏమవుతుందంటే ట్రెడిషనల్ బిజినెస్లో మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, ఓకే, మ్యానుఫ్యాక్చరర్ ఉంటాడు, కస్టమర్ ఉంటాడు. సో ఈ మ్యానుఫ్యాక్చర్ తయారైన ప్రతి ప్రోడక్ట్ కూడా కస్టమర్ దగ్గర రీచ్ అవ్వాలంటే ఈ డిస్ట్రిబ్యూటర్స్, హోల్సేలర్స్, రిటైలర్స్ ఉంటారు. ఓకే, సో వీళ్ళందరికీ కూడా షేర్ ఇస్తూ కస్టమర్ దగ్గరికి ప్రొడక్ట్స్ అనేవి మనం పర్చేస్ చేసుకుంటాం. మనం ఎక్కడికి వెళ్ళి కొంటాం ఫ్రెండ్స్? ప్రొడక్ట్స్ అన్ని కూడా రిటైల్ స్టోర్కి వెళ్ళి కొంటాం. రిటైల్, హోల్సేలర్, హోల్సేల్, డిస్ట్రిబ్యూటర్, మ్యానుఫ్యాక్చరర్. ఓకే, ఈ ప్రాసెస్ అంతా అవడానికి ఏమవుతుందంటే సుమారుగా 40% ఆఫ్ ఏదైతే మ్యానుఫ్యాక్చర్ కాస్ట్ ఒక 10 రూపీస్ అయితే కస్టమర్ దగ్గరికి వచ్చేసరికి అది 100 రూపీస్ అవుతుంది. సో ఈ మిడిల్లో ఉన్న ఈ మనీ అంతా ఏమవుతుందంటే 40% ఆఫ్ రెవెన్యూ సో ఈ మధ్యలో ఉన్న వాళ్ళందరికీ కూడా షేర్ చేయాలి. ఓకే, అండ్ వాట్ అబౌట్ 60%? సో రిమైనింగ్ 60% అనేది దేనికి ఖర్చు పెడుతున్నారు ఎక్కువ? అడ్వర్టైజ్మెంట్స్. ఎంత ఫ్రెండ్స్? 60% ఆఫ్ మనీ ఫర్ ద పర్పస్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్. ఇప్పుడు నేను ఏదైతే మీకు ట్రెడిషనల్ మార్కెట్లో ఉన్న బిజినెస్ ఉన్న సూపర్ మార్కెట్స్లో ప్రొడక్ట్స్ అన్నీ కూడా మనకి టీవీలో, పేపర్లో అడ్వర్టైజ్మెంట్స్ వస్తున్నాయా, రావట్లేదా? సో అడ్వర్టైజ్మెంట్స్ ఎవరు చేస్తున్నారు? ఓకే, మూవీ యాక్టర్స్, ఫిల్మ్ యాక్టర్స్, స్పోర్ట్స్ పీపుల్. సో వీళ్ళందరూ కూడా మనకి యాడ్స్ ప్లే చేస్తూ ఉంటారు. సో మనం ఏం చేస్తాం? సింపుల్గా మనం యాడ్స్ చూస్తాం, ప్రొడక్ట్స్ అనేవి పర్చేస్ చేస్తాం. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే 40% రెవెన్యూ అనేది ఈ మిడిల్ మ్యాన్ అందరికీ పే చేయాల్సి వస్తుంది అండ్ 60% అమౌంట్ అంతా కూడా యాడ్స్కి, పబ్లిసిటీకి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో దీనివల్ల ఈ 60% మనీ అలాగే 40% మనీ, ఈ 100% టోటల్ భారం అంతా ఎవరి మీద పడుతుంది? కస్టమర్ మీద. అంటే కస్టమర్ అంటే ఎవరు? మనం. ఓకే, మనం వాడుకునే వస్తువుల మీద, నిత్యావసర వస్తువుల మీద ఇంత కాస్ట్ ఆఫ్ అమౌంట్ అనేది మన మీద బర్డెన్ పడుతుంది. కాబట్టి దీని నుంచి బయటపడడం ఎలా? ఓకే, అండ్ బిజినెస్ ఆపర్చునిటీకి దీనికి ఏంటి సార్ రిలేటెడ్ అంటే జస్ట్ ఫ్రెండ్స్ ఇక్కడ చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఏమవుతుందంటే మనం ఎన్నో సంవత్సరాల నుంచి ప్రొడక్ట్స్ పర్చేస్ చేస్తాం, బట్ ఇప్పుడు కూడా మనకి డిస్కౌంట్ ఏమైనా ఇచ్చారా మీకు? డిస్కౌంట్ అయితే ఏమి రాదు, ఫ్రీగా ఏ ప్రొడక్ట్స్ ఇవ్వరు. అలాగే మీరు ఇన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు కదా అని మీకు క్యాష్ బ్యాక్ కానీ, అలాగే మీరు ఈ ఫారెన్ ట్రిప్ గెలుచుకున్నారని కానీ ఏ రోజు కూడా మనకి ఎటువంటి బెనిఫిట్ లేదు. చూడండి, ఎటువంటి బెనిఫిట్ లేకపోయినా ఎన్నో సంవత్సరాల నుంచి ఎందుకు ఈ షాపింగ్ మాల్స్లో మనం పర్చేస్ చేస్తున్నాం అంటే సూపర్ మార్కెట్స్లో కేవలం ఇవన్నీ కూడా మనకి డైలీ నీడ్స్, నిత్యావసర వస్తువులు కాబట్టి తప్పదు, కాబట్టి మనం ఎవ్రీ మంత్ పర్చేస్ చేస్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను చెప్పబోయే ఆపర్చునిటీ అంటే నిత్యావసర వస్తువుల మీద
మనకు డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్ వచ్చే ఆపర్చునిటీ ఏదైనా ఉంటే బాగుంటుందా బాగోదా? ఓకే, లెట్స్ సీ ద ఆపర్చునిటీ. సో దీన్ని ఏమంటారంటే డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్ అంటారు ఫ్రెండ్స్. సో ఈ డైరెక్ట్ సెల్లింగ్ బిజినెస్లోకి వచ్చేసరికి ఏమవుతుందంటే కంపెనీ ఉంటుంది, టు కస్టమర్ ఉంటాడు. సో ఈ మిడిల్ మ్యాన్స్ ఎవ్వరు కూడా ఉండరు. ఓకే, సార్ దీనివల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి? ఫస్ట్ బెనిఫిట్ అంటే ఇంక్రీజ్ ద క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్స్. మనం వాడుకునే ప్రొడక్ట్స్ వల్ల క్వాలిటీ పెంచుకోవచ్చు, అలాగే ప్రైస్ని కూడా తగ్గించుకోవచ్చు. సో అది ఏ విధంగా చూపిస్తాను ఫ్రెండ్స్. అండ్ కంపెనీ వచ్చేసరికి మన కంపెనీ పేరు వెస్టేజ్. ఓకే, ఈ కంపెనీ అనేది ఇండియాలో స్టార్ట్ అయిన ఒక ఇండియన్ ఎంఎన్సి కంపెనీ ఫ్రెండ్స్. ఓకే, అండ్ ఇది మన బ్రాండ్. ఇప్పుడు ఈ బ్రాండ్ని ఎవరు ప్రమోట్ చేయాలి? ఓకే, సో యు ఆర్ ద బ్రాండ్ ప్రమోటర్ ఆర్ ఐబిఓ, ఇండిపెండెంట్ బిజినెస్ ఓనర్. సో ఈ బ్రాండ్ ప్రొడక్ట్స్ని మనం ప్రమోట్ చేయడం వల్ల మనకి ఈ విధమైన బెనిఫిట్స్ వస్తాయి. వచ్చే బెనిఫిట్స్కి వచ్చేసరికి కంపెనీ పేరు వెస్టేజ్. ఇది 2004లో స్టార్ట్ అయింది. 2011లో 100 కోట్లు, 2018లో 1050 కోట్లు, 2019లో 1850 కోట్లు, 2020లో 2250 కోట్లు, అలాగే 300+ ప్రొడక్ట్స్ ఉన్నాయి, 15 కేటగిరీస్ ఉన్నాయి, 8+ కంట్రీస్లో ఆల్రెడీ మనం సాచురేట్ అయ్యి ఉన్నాం. 2025 నాటికి 50+ కంట్రీస్లో ఉంటుంది. సో ఇటువంటి కంపెనీని నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఓకే, సో మీరు ఏదైనా ప్రొడక్ట్స్ మీరు ప్రమోట్ చేయాలంటే ఇప్పటి వరకు సమంత, మహేష్ బాబు ప్రమోట్ చేసిన ప్రొడక్ట్స్ని మీరు ప్రమోట్ చేయగలరా? ఆ స్టార్టప్ మీకు వస్తుందా? రానే రాదు. కానీ ఈ వెస్టేజ్ అన్న కంపెనీలో ఉన్న ప్రొడక్ట్స్ని కానీ మీరు యూజ్ చేయగలిగితే, మీరు వాడుకోగలిగితే ఏం చేయాలి? చేంజ్ యువర్ షాప్, చేంజ్ యువర్ లైఫ్. ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాల నుంచి రిలయన్స్, మోరు, స్పెన్సర్స్, రకరకాల షాపింగ్ మాల్స్లో, రకరకాల సూపర్ మార్కెట్స్లో మనం కొంటున్నాం. ఇక్కడ నుంచి మన బయింగ్ యాటిట్యూడ్ మార్చుకోవాలి. మీ షాప్ మారిస్తే ఏం మారుతుంది? లైఫ్ చేంజ్ అవుతుంది. ఏ విధంగా చూపిస్తాను. జస్ట్ మీరు చేయాల్సిన ఏకైక వర్క్ ఏంటంటే యూజ్ అండ్ రికమెండ్. ఎప్పుడైతే మీ ఇంటికి కావాల్సిన ప్రొడక్ట్స్ బయట కొనటం మానేసి మన షాప్లో కొనుక్కోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్ ఏంటి అంటే, ఫస్ట్ బెనిఫిట్ రిటైల్ ప్రాఫిట్. అంటే మీరు కొనుక్కునే ప్రొడక్ట్స్ మీద 10-20% మీకు డిస్కౌంట్ వస్తుంది ఫ్రెండ్స్. బాగుందా బాగాలేదా? యావరేజ్గా 15% బెనిఫిట్ వస్తుంది. అండ్ రెండో బెనిఫిట్ ఏంటంటే మీకు ప్రొడక్ట్స్ నచ్చినట్టయితే మళ్ళీ మీరు రీపర్చేస్ చేసేటప్పుడు అడిషనల్గా మీకు 10% ఫ్రీ ప్రొడక్ట్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక 4 నెలల పాటు మన వెస్టేజ్ షాప్లో కానీ 2వ తారీఖు నుంచి 12వ తారీఖు మధ్యలో ఒక 100 పాయింట్లు, 100 పీవీ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక పాయింట్ వాల్యూ 30 రూపీస్, 100 పీవీ అంటే ఒక 3000 రూపీస్ వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్. ఫ్రెండ్స్ 3000 రూపీస్ పెట్టి కొనుక్కోవాలన్న రూల్ అయితే ఏం లేదు. బట్ ఎవ్రీ మంత్ మనం నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినా ఏ ఫ్యామిలీ అయినా సరే మినిమం 2000 నుంచి 3000 రూపాయలు సామాన్లు పడతాయి. కాబట్టి ఆ కొనేది ఏదో వెస్టేజ్లో కొనుక్కోవడం వల్ల బెనిఫిట్ ఏంటి? డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్తో పాటు ప్రొడక్ట్స్ క్వాలిటీ ఉంటాయి. ఓకే, ఎప్పుడైతే మనం తీసుకోవటం వల్ల కంపెనీ మనకి 5th మంత్ 2500 రూపాయలు ఓచర్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే అప్రాక్సిమేట్గా 21%. సో క్యాలిక్యులేట్ చేసుకుంటే 46% బెనిఫిట్ వస్తుంది. ఎలాగా అంటే 21% కన్సిస్టెన్సీ బెనిఫిట్, 10% ఫ్రీ ప్రొడక్ట్ అండ్ డిస్కౌంట్ 15%. టోటల్ ఎంత? 46% మనకి బెనిఫిట్ వస్తుంది. అంటే మీకు ఇంతకుముందు చెప్పిన స్టైల్లో మేము డిస్కౌంట్ ఇస్తున్నాము, ఫ్రీ ప్రొడక్ట్ ఇస్తున్నాము అండ్ ఫ్రీగా ఓచర్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ వీటితో పాటు క్యాష్ బ్యాక్. ఓకే, ఇక్కడ మీరు చూసుకుంటే సెకండ్ ఇన్కమ్ ఉండేసరికి అక్యుములేట్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటారు. ఇక్కడ ఏంటంటే 5% నుంచి 11%. సో ఇక్కడ మీకు చెప్పడం ఆల్రెడీ మీరు కొనుక్కునే ప్రొడక్ట్స్ మీద మీకు ఏమి ఇస్తారు? పాయింట్స్. ఎప్పుడైతే ఈ పాయింట్స్ మనకి పెరిగే కొద్దీ ఏమవుతుందంటే మనకి ఇన్కమ్ అనేది జనరేట్ అవుతుంది. ఎలాగ చూద్దాం. ఒక పాయింట్ నుంచి 599 పాయింట్లు. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంటికి కావాల్సిన వస్తువులు ఒక 100 పీవీ మీరు తీసుకున్నారు. మీరు ఏ లెవెల్లో ఉంటారు? 5% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది. ఫ్రెండ్స్ బాగా గుర్తుపెట్టుకోండి, మీరు తీసుకునే పాయింట్స్ మీద 5% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఓకే, సో 5% ఎక్కువ, 11% ఎక్కువ. 11% రావాలంటే మీరు ఏం చేయాలి? 5500 పాయింట్స్ రావాలి. సో ఇక్కడే ఒక క్వశ్చన్ ఏంటి అంటే, సార్ నేను 5500 పాయింట్స్ కంప్లీట్ చేయాలంటే నేనేం చేయాలి? సింపుల్. ఇప్పటి వరకు మీరు వాడుకున్నారు, వాడుకోవడం వల్ల మీకు డిస్కౌంట్, ఫ్రీ ప్రొడక్ట్, క్యాష్ బ్యాక్ వచ్చింది. మీరు రికమెండ్ చేస్తే, ఓకే, రికమెండ్ చేయడం వల్ల అంటే ఏమవుతుంది? ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎలాగైతే 100 పీవీస్ తీసుకున్నారో అలాగే మీకు తెలిసిన వాళ్ళు కూడా ఒక 100 పీవీ, ఒక 10 పీపుల్ మీరు రికమెండ్ చేశారు. ఎప్పుడైతే రికమెండ్ చేయడం ద్వారా ఏమవుతుందంటే మీరు కొనుక్కున్న పాయింట్స్ మీ అకౌంట్లో ఎలాగైతే యాడ్ అవుతున్నాయో మీరు రిఫర్ చేసిన పీపుల్ కొనుక్కున్న పాయింట్స్ కూడా మీకు యాడ్ అవుతాయి. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్. సో ఎప్పుడైతే మీకు ఈ పాయింట్స్ కూడా యాడ్ అవటం వల్ల మీరు 100 పీవీ తీసుకున్నారు, మీ టీం 100 పీవీ తీసుకోవడం ద్వారా మీకు 1000 పాయింట్స్ వచ్చినాయి. ఎప్పుడైతే 1000 పాయింట్స్ మీరు అచీవ్ అయినారో మీకు 8% మీకు క్యాష్ బ్యాక్ వస్తుంది.
ఓకే. అండ్ సెకండ్ మంత్ కూడా మీరు ఒక 15 పీపుల్కి చెప్పున్నారు. ఎప్పుడైతే మీరు 15 పీపుల్స్ చెప్పున్నారో అగైన్ మీరు ఏ లెవెల్లో ఉంటారు? అగైన్ 8%. బట్ ఇక్కడ మన కంపెనీ ఏం చేస్తుందంటే లాస్ట్ మంత్ జరిగిన 1000 పీవీ ప్లస్ సెకండ్ మంత్ జరిగిన 1500 పీవీ రెండు యాడ్ చేసి 2500 పీవీ మనకి అక్యుములేట్ చేస్తుంది. ఎప్పుడైతే 2500 పీవీ అక్యుములేట్ అయిందో యూఆర్ డైరెక్ట్లీ గోయింగ్ టు 10% క్యాష్ బ్యాక్ ఎలిజిబుల్ అవుతుంది. ఓకే. సో దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ అవర్ బిజినెస్. సో మీకు ఒక క్వశ్చన్ రావచ్చు, ఎవ్రీ మంత్ ఎందుకు కొంటారు? ఎవ్రీ మంత్ ఒకవేళ కొనకపోతే, సో ఎవ్రీ మంత్ ఫ్రెండ్స్ ఆల్రెడీ మీకు ఫస్ట్ సెకండ్ స్లైడ్లో చూపించున్నాను. మనం వాడే ప్రొడక్ట్స్ అన్ని కూడా ఏంటి? డైలీ కేర్ ప్రొడక్ట్స్, హోమ్ కేర్ ప్రొడక్ట్స్, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, ఎఫ్ఎంసీజీ కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్. కాబట్టి ఎవ్రీ మంత్ మనం నిత్యావసర వస్తువులు ఎవ్రీ మంత్ మనం కొంటానే ఉంటాం. ఓకే. సో దీనికి నేను ఒక మంచి ఎగ్జాంపుల్ చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ మన ఇంట్లో ఏసీ, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్ నెలకి ఎన్నిసార్లు కొంటాం? హలో, నేను అడిగే క్వశ్చన్ మీకు క్లారిటీగా అడిగా. నెలకి ఎన్నిసార్లు కొంటాం? నెల కొనం కదా, ఎప్పుడో ఒకసారి కొంటాం. బట్ సోపు, పేస్ట్, షాంపూ, హెయిర్ ఆయిల్ ఎవ్రీ మంత్ కొంటాం. సో ఎవ్రీ మంత్ జరిగే ఆపర్చునిటీ ఫ్రెండ్స్, ఎవ్రీ మంత్ మనం పర్చేస్ చేసే ప్రొడక్ట్స్ మీద మనకు ఒక బిజినెస్ ఆపర్చునిటీ. హౌ బ్యూటిఫుల్ దిస్ ఇస్. సో కేవలం మన ఇంటికి ఏం కావాలో మనం కొనుక్కొని మనం వాడుకొని మనకు నచ్చితే రికమెండ్ చేయొచ్చు. దట్ ఈస్ ద బిజినెస్ ఆపర్చునిటీ. సింపుల్ అండ్ ఈజీ. ఓకే. సో ఎప్పుడైతే మీరు 2500 పీవీ మీరు రీచ్ అయినారో మీరు 10% క్యాష్ బ్యాక్ వస్తుంది. ఎప్పుడైతే మీరు 5500 పీవీ అంటే మీరు మీతో పాటు మీ టీం, ఎప్పుడైతే మీరు మీతో పాటు మీ టీం యాడ్ అయిందో ఆటోమేటికల్లీ మీకు ఏమవుతుంది? ఎవ్రీ మంత్ మీ టీం ద్వారా ఒకంత టర్న్ ఓవర్ జరుగుతుంది. ఎప్పుడైతే మీకు టర్న్ ఓవర్ జరిగిందో టర్న్ ఓవర్ మీద మీకు ఇన్కమ్స్ రావడం జరుగుతాయి. ఓకే. అండ్ ఈ బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల మీకు అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే మీరు ట్రావెల్ ఫండ్, అలాగే కార్ అచీవ్ చేసుకోవచ్చు, అలాగే హౌస్ ఫండ్. ఓకే. సో దీస్ ఆర్ ఆల్ బెనిఫిట్స్. సో నేను మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ నేను బ్రీఫ్గా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు కావాలనుకుంటే డెఫినెట్గా మీకు నేను దీన్ని నెక్స్ట్ మీటింగ్ సెషన్లో మీకు దీన్ని ప్రమోట్ చేస్తాను డెఫినెట్గా. ఓకే. అండ్ ఆర్ ప్రొడక్ట్స్, అసలు మా కంపెనీ ఏమేమి ప్రొడక్ట్స్ ఉంటాయి రైట్ చూద్దాం. సో మా దగ్గర ఎనర్వా సిరియల్ బ్రేక్ఫాస్ట్, న్యూట్రిషన్ ఫుడ్స్ ఉంటాయి, చాక్లెట్స్ ఉంటాయి, ఎనర్జీ డ్రింక్స్ ఉంటాయి, అలాగే హెయిర్ ఆయిల్స్, షాంపూస్, ఓకే, అలాగే టీ పొడి, కాఫీ పొడి ఉంటాయి, అలాగే టూత్ బ్రష్ కిట్లు, మౌత్ వాష్లు, ఓకే, పేస్ట్లు అండ్ డిటర్జెంట్ పౌడర్స్, డిష్ వాషర్స్, కుకింగ్ ఆయిల్స్ ఉంటాయి మా దగ్గర, అలాగే బాడీ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే ట్రూ మ్యాన్ కేటగిరీ ఉంది, స్కిన్ ఫామ్లో 9 ప్రొడక్ట్స్ ఉన్నాయి, ఫేస్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, లైక్ కాస్మెటిక్స్ ఉన్నాయి, అలాగే ఇంటిమేట్ వాష్, శానిటరీ నాప్కిన్స్ ఉన్నాయి, అండ్ అలాగే మన దగ్గర వైడ్ రేంజ్ ఆఫ్ అష్యూర్ న్యాచురల్స్ ఉన్నాయి ప్రొడక్ట్స్ ఉన్నాయి, అండ్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఉంది, నాజో ఫిల్టర్స్ ఉన్నాయి, అండ్ హెల్త్ కేర్ ప్రొడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర, వాటర్ ప్యూరిఫైర్స్ ఉన్నాయి, వాటర్ జగ్స్ ఉన్నాయి, అండ్ అగ్రికల్చర్ ప్రొడక్ట్స్, శానిటైజర్స్ ఉన్నాయి, మాస్కులు ఉన్నాయి, అండ్ ఐ శాంతి కేటగిరీ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, హెల్త్ ప్రొడక్ట్స్ ఉన్నాయి, అలాగే 2-వీలర్కి 4-వీలర్కి మ్యాక్డ్రైవ్ నానో ఎనర్జైజర్స్ ఉన్నాయి, అండ్ ఆల్ టైప్ ఆఫ్ హెల్త్ సప్లిమెంట్స్కి ప్రివెన్షన్ మెథడ్ మనకు అన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. సో వాట్ నాట్ ఎవ్రీథింగ్, మోర్ దాన్ 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ మన దగ్గర. 5000 పికప్ సెంటర్స్ ఉన్నాయి, ఇండియా మొత్తం మీద 55 బ్రాంచ్ ఆఫీసులు ఉన్నాయి, 8 దేశాల్లో మన కంపెనీ ఉంది రైట్. సో ఇటువంటి బిజినెస్ ఆపర్చునిటీ మీరు టేకప్ చేయబోతున్నారు. ఓకే. అండ్ ఇది మీరు టేకప్ చేయాలంటే సింపుల్ ఫ్రెండ్స్, ఓన్లీ ఆర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ AWW సిస్టమ్ ఉంది. ఈ AWW సిస్టంలో ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సండే మనకి జూమ్ ఆన్లైన్ మీటింగ్స్ జరుగుతాయి. మీకు ఎవరైతే ఈ వీడియో లింక్ షేర్ చేస్తున్నారో వాళ్ళని అడగండి. సో ఎవ్రీ ఫ్రైడే, ఎవ్రీ సండే మీకు ఒక మీటింగ్ లింక్ పంపిస్తారు. ఇప్పుడు నేను ఏదైతే మీకు జస్ట్ బ్రీఫ్గా ప్రొడక్ట్స్ గురించి చూపించాను, ప్లాన్ చాలా బ్రీఫ్గా చెప్పాను, ఒక కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు మిమ్మల్ని ఎవరైతే రెఫర్ చేస్తారో వాళ్ళని అడిగితే వాళ్ళు మీకు డీటెయిల్స్ షేర్ చేస్తారు. ఓకే. అండ్ అన్డౌటెడ్లీ యూ కెన్ స్టార్ట్ యువర్ ఓన్ బిజినెస్. ఇట్ ఈస్ ఎ బిజినెస్ ఎంటర్ప్రీనర్ ఎరా. ఓకే. అండ్ బూమింగ్ ఇండస్ట్రీ ఏదైనా ఉంది అంటే 21st సెంచరీ సూపర్ ఆపర్చునిటీ ఇది, అండ్ దీన్ని వదులుకోవద్దు. సో మిమ్మల్ని ఎవరైతే ఈ వీడియో మీరు చూస్తున్నారో డెఫినెట్గా నెక్స్ట్ ఏం చేయాలన్నది మీరు వాళ్ళని అడిగితే డెఫినెట్గా మీకు షేర్ చేస్తారు. ఓకే. అండ్ థ్యాంక్ యూ సో మచ్. విష్ యూ వెల్. థ్యాంక్ యూ.